విభజన చట్టం చెప్పినటువంటి అంశాల మీద మీరు ఆనాడు చిత్తశుద్ధి లేదు. సెక్షన్ 6 విభజన చట్టంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. నిపుణులైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నిపుణులతో వేసినటువంటి కమిటీ అది. రాష్ట్రంలో క్యాపిటల్ నిర్ణయించడానికి ఈ కమిటీ మీకు సూచనలు ఇస్తుంది అని వచ్చింది. ఆ కమిటీ వస్తే ఆ కమిటీని మీరు గౌరవించలేదు. కనీసం వారికి అవసరమైన వసతులు ఇవ్వలేదు కదా. ఆంధ్రప్రదేశ్లో చూపించాల్సిన ప్రదేశాలు చూపించకుండా కూడా మీరు హింసించినారు, వెంటబెట్టేశారు. ఎవరో వేసినటువంటి ప్రశ్నకు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎక్కడైనా పెట్టని కానీ ఈ పర్టికులర్ అమరావతి ప్రాంతం దీనికి పనికిరాదు అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. అందుకే మీరు కోపంతో వాళ్ళకి విశాఖపట్నం పనికిరాదని, ఇతర ప్రాంతాలు పనికిరావని వాళ్ళని పంపించారు. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక. అంటే ఆనాడు చట్టంలో 6లో ఉన్నటువంటి అంశం మీ మనసులో ఉన్నటువంటి మాటకు వ్యతిరేకంగా ఉంది కనుక అది మీరు గౌరవించరు. కానీ ఇప్పుడు అదే చట్టాన్ని ఎమెండ్ చేయమని భారత ప్రభుత్వానికి మీరు పరిగెట్టారు. దేన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు? మీకు కొద్దిగా పార్లమెంట్లో ఒక స్ట్రెంగ్త్ మీకు ఉంది కనుక, దేశంలో ఉండేటువంటి ప్రభుత్వానికి మీ అవసరం ఉంది కనుక ఆ చట్టానికే అమరావతి కేంద్రం అని చెప్పి మీరు చెప్పించడానికి సవరణ తెచ్చారు. ఇది ద్వంద్వ వైఖరి కదా. ఈ ద్వంద్వ వైఖరి ఎలా? ఒకప్పుడు ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని నువ్వు గౌరవించవు, సెక్షన్ 6 ప్రకారం వచ్చినటువంటి అడ్వైజ్ని గౌరవించవు. కానీ ఇప్పుడు నీకు అవసరం వచ్చింది కనుక అమరావతి అనేటువంటిది అందులో పెట్టేయండి, పెర్మనెంట్గా ఇది ఉంచేయండి అని అన్నారు. నిజానికి భారతదేశంలో ఉండేటువంటి బీజేపీ లాంటి ప్రభుత్వం ఇది సీరియస్గా చేసిందని కూడా నేను అనుకోవడం లేదు. ఆనాడు చట్టం చేసిన రోజుల్లోన ఈనాడు భారత ప్రభుత్వానికి వెన్నెముక అయినటువంటి నరేంద్ర మోడీ సభలో లేరు, అమిత్ షా సభలో లేరు, రాజ్నాథ్ సింగ్ గారు సభలో లేరు. ఏదో ఆడతా పాడతా చేశారు. మీరు ఇచ్చినటువంటి ఒత్తిడిని, రాజకీయంగా ఉండేటువంటి పరిస్థితుల్ని ఇచ్చేసుకోవడానికి చేశారని నేను అనుకుంటాను. అదే కేంద్ర ప్రభుత్వం ఇంకొకసారి ఇలాంటి అంశాన్ని సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు వేసిన ఎఫిడవిట్ ఏంటి? ఎఫిడవిట్ సారాంశం ఏంటి? భారతదేశ ప్రభుత్వం ఎక్కడ కూడా విభజన చట్టంలో ఫలానిది కేంద్రం అని ఫలానిది రాష్ట్రానికి క్యాపిటల్ అని ఎక్కడ పేర్కొనలేదు. ఎందుకంటే మన రాజ్యాంగంలో కూడా లేదు. అసలు భారత ప్రభుత్వం భారతదేశానికే క్యాపిటల్ అన్నది ఎక్కడ ప్రస్తావన చేయలేదు. రాజ్యాంగంలో ప్రస్తావన చేసింది కేవలం సుప్రీంకోర్టు సీట్ గురించి ప్రస్తావన చేశారు తప్ప భారతదేశానికి కూడా క్యాపిటల్ ఫలానది అని ఎక్కడ రాజ్యాంగంలోనే చెప్పలేదు. అందుకే మన ముందు జరిగినటువంటి విభజన జరిగిన రాష్ట్రాల్లో కూడా ఏమైంది? ఎక్కడ ఏ చట్టంలో కూడా ఎప్పుడు ఏ రాష్ట్రానికి మనకంటే ముందు విభజన జరిగిన రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా క్యాపిటల్ ఇదని చెప్పలేదు. ఆ కారణం చేతే వారు ఒక రాష్ట్రానికి హద్దులు నిర్ణయిస్తారు తప్ప, విభజన చేస్తారు తప్ప, మీరు క్యాపిటల్ ఇక్కడ పెట్టాలి అని చెప్పి నిర్దేశించే అధికారం మాకు లేదని కూడా ఇంతకుముందు న్యాయస్థానంలో ఎఫిడవిట్ కూడా కేంద్ర ప్రభుత్వం వేసింది. అయితే ఆ చెల్లుబాటు గురించి అవన్నీ తర్వాత వెళ్దాం, అవి పక్కన పెడదాం. తర్వాత ఎవరో భారత పౌరులు, ఇతర సంస్థలు, రాజకీయ పార్టీలు వాటి మీద యుద్ధం చేస్తాయి. ఆ చెల్లుబాటు గురించి ఎన్నోసార్లు ఇట్లాంటి సవరణలు కొట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈనాడు కూడా ఫైట్ చేస్తారు. అయితే నేను ఒక బ్యాక్వర్డ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా నేను కోరేది ఏంటంటే, ఈనాటికి 80 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇలాంటి వెనుకబడిన జిల్లాలు, మా లాంటి జిల్లాలు 2 ప్రాంతాల కింద చట్టంలోనే పేర్కొన్నారు. ఏది? ఆ విభజన చట్టంలోనే పేర్కొన్నారు. నార్త్ కోస్టల్ అంతా వెనుకబడిన ప్రాంతం అని, అట్లాగే రాయలసీమ అంతా వెనుకబడిన ప్రాంతం అని. ఆ పేర్కొన్నటువంటి ప్రాంతాల్లో ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈవేళ పొట్టచేత పట్టుకొని వయసు వచ్చిన తర్వాత వెంటనే వాడు ఆ జిల్లా వదిలి వెళ్ళిపోతాడు. వాడికి ఇక్కడ ఉపాధి ఉండదు. కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు మళ్ళీ వాడు కనిపించడు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు మంచి త్రాగునీరు లేక, ఆసుపత్రి ఫెసిలిటీస్ లేక
సరైనటువంటి ఆహారం దొరక్క, పని దొరక్క చిందరవందరైనటువంటి కుటుంబాల జీవితాలు 85 సంవత్సరాల తర్వాత కూడా ఇదేనా మాకు? ఇలాంటి నేపథ్యంలో నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి వాడు, నువ్వు సీనియర్, బాగా చాలా అనుభవం ఉన్నటువంటి వాడు, రెండు చూసావు. నువ్వు కూడా ఒక వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడు, చిత్తూరు జిల్లా నుంచి వచ్చావు. మీరు వచ్చారు, గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికే నేను చెప్తున్నాను, మీరు వచ్చారు. వచ్చి ఏం చేయాలి మీరు? విభజనతరుగా ఆనాడు జరిగినటువంటి పొరపాట్లు మళ్ళీ రాష్ట్రంలో జరగకుండా ఉండాలని కదా మీరు చేయాలి. మీరు చేస్తుంది ఏంటి ఇప్పుడు? ప్రజల రాజధాని అమరావతి అంటున్నాడు, నిజంగా అది ప్రజల రాజధాని? ఈవేళ రాష్ట్రంలో నేను చేరుకున్నటువంటి వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ఏ కుటుంబానికైనా 1 ఎకరం భూమి ఉంది అక్కడ? ఒక వ్యవహారం అక్కడ ఉందా? ఇప్పుడు కాదు, రేపు వస్తుందా? 10 సంవత్సరాల తర్వాత వస్తుందా? 25 సంవత్సరాల తర్వాత వస్తుందా? ఎప్పటికీ ఈ వెనుకబడిన ప్రాంతాల వాళ్ళు అక్కడ కేవలం డబ్బులు చెల్లించి, ట్యాక్సులు చెల్లించి వెనక్కి వెళ్ళిపోవడమే తప్ప ఏముండదని మీకు మనవి చేస్తుంది. అందుకే మా లాంటి వాళ్ళు, మా తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్కు, పౌరులకు మేము అన్యాయం చేయలేము. కనీసం గొంతెప్ప మాట్లాడలేమా? మీ పార్టీలో ఉన్నటువంటి ప్రతినిధులు ఇది విషయం తెలిసినా వారికి ఉండేటువంటి ఇబ్బందుల వలన మా రాజధాని అమరావతి అనే మాట్లాడుతుంది తప్ప హృదయపూర్వకంగా చెప్పమనండి. ఎందుకు ఈ ప్రాంతాలు ఎలా ఉండిపోయినాయంటే కారణం అదే కదా. 60 సంవత్సరాల్లో నిధులు ఎక్కడ ఎవరికి ఇవ్వలేకపోయినాము. ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 60 సంవత్సరాలైనా పూర్తి కాదు. ఇంత కోస్టల్ తీరం ఉన్న ఒక హార్బర్, ఒక ఫిషింగ్ హార్బర్ రాదు. తీరా పెట్టినటువంటి హార్బర్ కూడా దుకాణమే తీసి పట్టుకొని మీరు పోయినారు. చూడండి, ఇవన్నీ దేని ప్రభావం అని అంటే ఒక ప్రాంతంలో ఈ డబ్బంతా పెట్టడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. కానీ సమానంగా అన్ని ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వానికి లభించినటువంటి నిధుల్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి వస్తే ఈ పనులన్నీ ఇప్పటి వరకు ఆగేవే. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఈనాడు 3,30,000 కోట్లు ఆదాయం బడ్జెట్లో సమకూరితే మా దగ్గర 1,000 కోట్ల ప్రాజెక్టు సంవత్సరానికి పూర్తి కాదే. ఇది ధర్మమా అని అడుగుతున్నాను నేను. ప్రభుత్వాలు ఇలా చేయొచ్చా అని అడుగుతున్నాను. ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద అయినటువంటి వాడు ఇలా వ్యవహరించవచ్చా? మీరు చెప్తున్నది అబద్ధం కదా. 30,000 ఎకరాలు మొదట ప్రారంభించారు. ప్రభుత్వంలో ఒక 20,000 లభించింది, 50,000. ఇప్పుడు మరొక 45,000 అంటున్నారు. 1,00,000 ఎకరాలకు మీరే చెప్తున్నారు. ఎకరానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? అభివృద్ధి కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 2 కోట్లు కావాలని చెప్తున్నారు. 1,00,000 ఎకరాలకు 2 కోట్లు, ఒక్కొక్క ఎకరానికి చెప్పున్నా 2 లక్షల కోట్లు. పట్టుమని ఈనాడు రాష్ట్రానికి లభిస్తున్నటువంటి నిధుల్లో ఒక 10,000 కోట్లు కూడా ఇలాంటి ప్రాంతాలకు ఖర్చు పెట్టలేనటువంటి స్థితి ఉందని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడానికి అవకాశం లేకపోతుందని పదే మీరు చెప్తూ ఇది ఇంకో 40-50 సంవత్సరాలు పడుతుంది అని అంటారు. ఇది అమరావతి, మీరు చెప్పిన అమరావతి ఈ డబ్బంతా పెట్టడానికి ఇంకో 40-50 సంవత్సరాలు, అంటే ఇంకో 40-50 సంవత్సరాలు ఈ శ్రీకాకుళం, విజయనగరం, వెనుకబడిన విశాఖపట్నం, అక్కడ ఉన్నటువంటి రాయలసీమ, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి బీదలు అలాగే ఎదురు చూడటమేనా? వాళ్ళ పరిస్థితులు మరి మెరుగుపడాల్సిన అవసరం లేదా? ఇది ఎవరు ప్రశ్నించాలని మీరు అనుకుంటున్నారా? అందుకోసం ఇది తప్పని ఈ సందర్భాన్ని నేను మనవి చేస్తున్నా. కరెక్ట్ కాదు ఇది. మీరు అమరావతిని మీ పంతాలకో పట్టింపులకో అమలు చేయడం కాదు, 5 కోట్ల మంది ప్రజల తాలూగా దీన్ని మీరు మరుగున పెట్టేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందితే ఆ ప్రాంతం మాకే చెందాలి అనేటువంటి దురాశ మళ్ళీ అక్కడ ఉత్పన్నం అవుతుంది. హైదరాబాద్లో ఉత్పన్నమైనటువంటి దురాశే మనకు బయటకు పంపించేటువంటి కారణమైంది. మళ్ళీ ఈనాడు మీరు ఇలాగే మా అందరి నోరు నొక్కి మా తాలూ జీవితాలని బుగ్గు చేసి మీరు ఈ డబ్బంతా అక్కడ పెడితే ఇదే రిపీట్ అవుతుంది. లేదా ఈ ప్రాంతంలో ఇంకొక క్యాపిటల్ కావాలి, మాకు ఇంకొక రాష్ట్రం కావాలనేటువంటి డిమాండ్ అయినా మా తర్వాత తరం వాళ్ళు చేసే పరిస్థితి వస్తుంది. దీనికి మీరు రాజ్యం పోయికండి. మన పెద్దలు రాజ్యాంగం నిర్మాణం చేసినప్పుడు చెప్పారు, ఇలాంటివి చేయకూడదని చెప్పారు. అందుకే రాజ్యాంగంలో పేర్కొన్నారు, ఒక రాష్ట్రానికి లభించినటువంటి సంపద అంతా సమంగా అందరికీ పంపిణీ జరగాలన్నటువంటి పేర్కొన్నారు. అందుకే జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి
ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తూ కూడా చెప్పారు, ఎప్పుడైనా ప్రభుత్వాలు అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయాలని చెప్పారు. ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఈనాడు కూడా మా శ్రీకాకుళంలో చూస్తే, అలాగే విజయనగరంలో చూస్తే, విశాఖపట్నంలో చూస్తే నేను ఎప్పటికప్పుడు చూస్తాను. ఆ ప్రాంతంలో వచ్చినటువంటి ఆస్తులు, నిర్మాణాలు, సంస్థలు కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి మీరు చెప్తారు. కాదని మేమంటాం. ఎందుకంటామంటే ఆ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారి ఆస్తులు, ఆ సంస్థలు, ఆ వెలుగుతున్నటువంటి సంపద అంతా ఇతర ప్రాంతాలది. వారి పట్ల నాకు ద్వేషం లేదు. వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా వచ్చారని కూడా నేను అన్నాను. రాజ్యాంగబద్ధంగా వచ్చారు. ఎలా వచ్చారు అని అంటే ఈ దేశంలో లభించినటువంటి ఇన్సెంటివ్స్ని పుచ్చుకునేటువంటి చైతన్యవంతులుగా వాళ్ళు తయారయ్యారు. అభివృద్ధి చెందినందువలన చదువుకున్నారు, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ని సంపాదించారు, ప్రపంచంలో ఉండేటువంటి టెక్నాలజీని తెచ్చుకున్నారు, తెచ్చుకొని దేశంలో వచ్చినటువంటి విషయాల్ని అందిపుచ్చుకున్నారు. అది దేనివల్ల జరుగుతుంది? అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ లభిస్తాయి. మీరు మళ్ళీ తీసుకెళ్ళి అదే పని అభివృద్ధి చెందిన ప్రాంతంలోనే మరొక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మరొక 50 సంవత్సరాలు మీ అందరూ ఆగండి అంటే ఆనాటికి మాకు గోచిగూడ తప్ప మరేం మిగలదు ఇలాంటి పేద ప్రాంతాల్లో అని మీకు మనం చేస్తుంది.